సిపిఎం పట్టణ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఒక సూచన చేస్తా ఉన్నాం, ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. బోధాన్ పోచంపల్లి మండలంలో అనేక మంది పట్టణ కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా చేనేతకు పుట్టినిల్లు, వందలాది మంది చేనేత కార్మికులు ఈ ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఇది పెద్ద పర్యాటక కేంద్రము. కానీ చాలా సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు లేని పేదలు, ఇళ్లు లేని పేదలు వందలాది మంది ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పోచంపల్లి పట్టణ పరిధిలోని ఒక చెరువు పక్కనే ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం పూర్తయి కూడా 2-3 సంవత్సరాలు కావస్తా ఉంది. అందులో కొన్ని మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు. కానీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయలేదు. ఇందులో అనేక అవకతవకలు జరిగినాయి అనేది చర్చ ఉంది. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే, నిర్మాణమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పోచంపల్లి పట్టణంలో నివాసం ఉండి ఇల్లు లేని అచ్చమైన నిరుపేదలకు మొదటి అవకాశం ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రెండోది మేము చెప్పేది ఏంటంటే, 25 రోజులలో, ఈ రోజు 17 తారీఖు, పక్క 25 రోజులలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేయకపోతే ఈ 25వ రోజు తర్వాత సిపిఐఎం పార్టీగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలందరినీ తీసుకుపోయి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. రెండోది, ఈ పోచంపల్లి టౌన్ లో అక్కడక్కడ నారాయణగిరి గాని ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఇంకా ఉన్నాయి. ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ పంపిణీ చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలలో పేదల చేత మేము గుడిసెలు వేపిస్తాం, వాళ్ళందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేస్తాం. అందుకనే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇళ్ల స్థలాల సమస్య ప్రధానంగా ఉన్నది కాబట్టి వెంటనే డబుల్ బెడ్రూమ్ నిర్మాణమైన డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయాలి. ఇండ్ల ఖాళీ స్థలాలు ఉన్న కాడ పేదలను గుర్తించి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని సిపిఐఎం పార్టీ పోచంపల్లి పట్టణ కమిటీ ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతా ఉంది.